బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులచారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కొరకు ఒకసారి విజువల్స్ చూద్దాం. ఇవాళ ఏదైతే గాంధీ భవన్ సాక్షిగా ప్రజల గొంతుగా తెలంగాణ గొంతుగా ప్రజల చేత రెండోసారి పార్లమెంట్ మెంబర్ గెలిచిన ధరంపురి అరవింద్ గారి మీద ఒక కాంగ్రెస్ చిల్లర వ్యక్తి ఫిషరీస్ చైర్మన్ అని చెప్పుకునే సాయి కుమార్ ఏవైతే ఆరోపణలు చేశాడో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేను ఇవాళ అడగదలుచుకున్నాను రేవంత్ రెడ్డి అరవింద్ గారు నీలాగా బ్రోకర్ కాదు, నీలాగా బ్లాక్మెయిలర్ కాదు, దొంగ ఓట్ల కోసం నోట్లు ఇచ్చిన వ్యక్తి కాదు, జైలుకు వచ్చిన వ్యక్తి కాదు. ఇవాళ ధరంపురి అరవింద్ ఆ రోజు ముఖ్యమంత్రి కూతుర్ని, కేసీఆర్ కూతుర్ని ఓడగొట్టి పార్లమెంట్కి వచ్చిన వ్యక్తి. దాంతోపాటు రెండోసారి నువ్వు ఎవరైతే జీవన్ రెడ్డి నిలబెట్టావో జీవన్ రెడ్డి ఓడగొట్టి రెండోసారి పార్లమెంట్ అయిన వ్యక్తి. ఈరోజు ఇందూరు జిల్లాలో సుమారు 100 మంది సర్పంచులను గెలిపించుకున్న వ్యక్తి, 2 శాసనసభ్యులను గెలిపించుకున్న వ్యక్తి. నువ్వు నీ పిసిసి ప్రెసిడెంట్ ఏదైతే ప్రయత్నం చేసిర్రో ఇందూరు మున్సిపాలిటీల కార్పొరేషన్లో 28 మంది కార్పొరేటర్ రెండోసారి గెలిపించుకున్న వ్యక్తి ధరంపురి అరవింద్. అలాంటి వ్యక్తి మీద మీరు ఆరోపణలు చేయడమా? ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, నీలాగా చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. ఆ లాంగ్వేజ్ ఏంది? ఆ పార్లమెంట్ లాంగ్వేజ్ ఏంది? ఒక పార్లమెంట్ సభ్యుని మాట్లాడే ఇదా? ఇవాళ నీలాగా బ్లాక్మెయిలర్ అనుకున్నావా? నీలాగా దొంగ అనుకున్నావా? చిల్లరగా వ్యవహరిస్తూ ఇలా బ్రోకరిజం చేసేది నువ్వు రేవంత్ రెడ్డి. బ్రోకరిజం చేసేది ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలుసు. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తప్ప నువ్వు ఏ క్షణే కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడి కాదని చెప్పి ఇలా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నాను, ధరంపురి అరవింద్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి ఆ సాయి కుమార్ అనే వ్యక్తిని వెంటనే ఆ ఫిషరీస్ చైర్మన్కే తీసేసి ఇలా గాంధీ భవన్లో ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా మీరు మాట్లాడిన మాటలకు తలదించుకుంటున్నారు. గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడే మాటలు అవి అని అడుగుతున్నాను. నేను ఇవాళ అడగదలుచుకున్నా. నేను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి ఇద్దరిని చెప్తున్నాను. నేను మీలాగా చిల్లర రాజకీయాలు చేయడు అరవింద్. ఈరోజు అరవింద్ ఆ రోజు అనుకున్నాడు, టీఆర్ఎస్ పార్టీని బొందబెడతా నిర్ణయించాడు. తండ్రి పేరు చెప్పుకోలేదు, తండ్రి యొక్క రాజకీయ దాన్ని తీసుకోలేదు. ఆ రోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీలో చేరి ఆ ముఖ్యమంత్రి కూతుర్ని పార్లమెంట్ మెంబర్గా ఓడగొట్టాడు. అది ఆ ధరంపురి అరవింద్ నాయకత్వం. కానీ దురదృష్టం, ఇలా మీరు ఏ రకంగా చిల్లర రాజకీయాలు దిగుతున్నారు. ఇలా నీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో నిన్ను బొందబెట్టేది అరవిందే అని, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేది అరవిందే అని చెప్పి. కాబట్టే ఈ యొక్క చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు, చిల్లర వ్యక్తులతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టించుకోవడం అని చెప్తున్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ధరంపురి అరవింద్ క్షమాపణ చెప్పి ఆ సాయి కుమార్ సస్పెండ్ చేసి నువ్వు ఉండు. లేకపోతే నీ కాంగ్రెస్ వాడెవడో అడిగాడు ఆ సాయి కుమార్ అనే వ్యక్తి, అరవింద్ వస్తే మేము అది చేస్తాం, ఒక్కసారి రండ్రా చెప్తాం. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, ఇంటి మీదకి వచ్చారు, ఏమైంది? ఇందూరు పార్లమెంట్లో అరవింద్ మీద దాడి కోసం వచ్చారు, ఏమైంది అని అడుగుతారు. నేను తుక్కు తన్నులు తినిపోయారు. ఇవాళ నేను రేవంత్ రెడ్డికి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను, నువ్వు ధరంపురి అరవింద్ ఇద్దరు రండి. కొట్టడా గుద్దుతే భూమిలో పోతావు నువ్వు. అరవింద్తో పెట్టుకోకరా బాబు. అరవింద్ ఒక స్పోర్ట్స్ మ్యాన్. ఏం చిల్లర ఆరోపణలు మీ ఆరోపణలు ఏదైనా నిజం ఉందా? 30 నెలలు అయింది కదరా బాబు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ 30 నెలలు అరవింద్ మీద ఏమైనా అవినీతి ఆరోపణలు వచ్చినాయా? అరవింద్ మీరు చెప్పే ఏదైతే తాగుడు కానీ మిగతాది కానీ ఎక్కడన్నా అరవింద్ మీకు కనబడ్డా? రెండోది, 5 ఏళ్ళు టీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేశాడు కదా అరవింద్ గురించి. అలాంటి ధరంపురి అరవింద్ గురించి మీరు ఏదైతే మాట్లాడారో దాన్ని చాలా నీచమైన భాషలో మీరు మాట్లాడిన మాట ఉంది చూడండి. ఇలా అక్కడ సాయి కుమార్ అని చెప్పి ఒక చిల్లర వ్యక్తి కూర్చున్నాడు తప్ప అదంతా కూడా రేవంత్ రెడ్డి చేపించింది. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలే ఇవన్నీ కూడా. నేను డిమాండ్ చేస్తున్నాను, క్షమాపణ చెప్పి తప్పుట్టుకున్నావా, లేకపోతే రేపు పొద్దున పొట్టు కొట్టుకునే కార్యక్రమం చూసుకుంటావా చూసుకో ఒక్కసారి. నువ్వు ఇవాళ పెట్టుకుంది ధరంపురి అరవింద్తోని, ఒక నరేంద్ర మోడీ ప్రియ శిష్యునితోని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పెట్టుకున్నావు. నిన్ను ఎన్నో సందర్భాలుగా 2 సార్లు నీ కాంగ్రెస్ పార్టీ ఇందూరు పార్లమెంట్లో భూస్థాపితం చేసి, దాంతోపాటు సర్పంచ్ ఎలక్షన్లు కానీ అసెంబ్లీ ఎలక్షన్లో రాష్ట్రంలో అంతా కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇందూరు పార్లమెంట్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నాడు రా బాబు. 2 శాసనసభ్యులను గెలిపించుకున్నాడు. నీ ముఖానికి అధికారానికి వచ్చిన 2 శాసనసభ్యులు గెలిచారు. అది కూడా లోపాయి కొరకే గెలిచారు మీరు.
కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాను, ధరంపురి అరవింద్ గారి మీద చేసిన ఆరోపణలు వెంటనే వెనుకకి తీసుకోవాలి. అక్కడున్న పిసిసి ప్రెసిడెంట్ కానీ ఆ గాంధీ భవన్ జరిగిన ప్రెస్ మీట్కు వీరు ఏదైతే కార్యక్రమం ఉందో ఇలా కాంగ్రెస్ నాయకులే చీదరించుకునే స్టేజ్లో వెళ్ళారని చెప్తూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకో. అరవింద్ దలుచుకుంటే నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేస్తాడు. ఇవాళ నువ్వు అరవింద్తో పెట్టుకున్నావు, రేపు భవిష్యత్తులో నువ్వు దాన్ని అనుభవించి తీరుతావు. గతంలో కేసీఆర్ పెట్టుకున్నాడు, ఇవాళ కేసీఆర్కి ఫామ్ హౌస్కు పరిమితమైండు. నువ్వు పెట్టుకున్నావు, నువ్వు జైలుకు పరిమితం అవుతావు, గుర్తుంచుకో. గతంలో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అరవింద్ మీద బాగా డైరీలు కొట్టిన వాళ్ళని కూడా చెప్పుతో కొడతాం, అది కొడతాం అన్న వాళ్ళు జైళ్ళకి ఎట్లా పోయారో మీకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి న్యూస్ బులెటిన్ వివరాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం.